అయ్యగారి టైం అయితే స్టార్ట్ అయిందనమాట. మీరు విన్నది కరెక్టే. అఖిల్ అక్కినేని గారికి అయితే భారీ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. అందులోనూ లెనిన్ తర్వాత వరుస ఆఫర్స్ వస్తున్నా కానీ కథల్ని మాత్రం ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నారనమాట. అందులోనూ నాగార్జున గారు డిసైడ్ చేస్తున్నారు అని అయితే టాక్ కూడా వినబడుతూ ఉంది. సో ఇప్పుడు ఈయన ముందున్న పెద్ద ప్రాజెక్టులు ఏంటి అంటే, ఒకటి యూవీ క్రియేషన్స్, భారీ బడ్జెట్ మూవీ అనమాట. పైగా కొత్త డైరెక్టర్లకు అయితే ఛాన్స్ ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఇదే ఫార్ములాని కింగ్ నాగార్జున గారు అయితే ఫాలో అయ్యేవారు. కొత్త డైరెక్టర్స్కి ఎక్కువగా ఛాన్స్ ఇస్తూ ఉండడం, లేదు అంటే కనుక డిఫరెంట్ స్టోరీస్ని ట్రై చేస్తూ ఉండడం, ఇలా చేసేవాళ్ళు. సో ఇప్పుడు అఖిల్ గారు కూడా అదే రూట్లో వెళ్తూ ఉన్నారనమాట. నిజానికి కింగ్ నాగార్జున గారు కానీ, లేదు అంటే మన నాగ చైతన్య గారు కానీ వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఓన్లీ అఖిల్ గారి విషయంలోనే రాంగ్ స్టెప్స్ పడ్డాయి అనే మాటలు వినబడుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి కూడా లేకుండా డైరెక్ట్గా అయితే నాగార్జున గారే వచ్చి సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగానే కొత్త డైరెక్టర్ అనిల్ గారితో అయితే మూవీ ప్లాన్ చేశారు. అది కూడా యూవీ క్రియేషన్స్. ఇంకొక వైపు అన్నపూర్ణ స్టూడియోస్లో తెలిసిందే కదా, హోమ్ బ్యానర్ అనమాట. సో అఖిల్ గారికి ఇంకా డిఫరెంట్గా ఉండేలా అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ లెనిన్లో ఇంతకు ముందు యాక్టింగ్కి ఇప్పుడు యాక్టింగ్కి చాలా డిఫరెన్స్ అయితే చూపించారు అఖిల్ గారు. సో మళ్ళీ వీటితో కంబ్యాక్ ఇవ్వబోతున్నారు గట్టిగా అని అయితే టాక్ నడుస్తూ ఉందన్నమాట. సో చూడాలి ఈసారి ఏం ప్లాన్ చేస్తారు ఏంటి అని చెప్పి. ఏదేమైనప్పటికీ కూడా లెనిన్ మూవీలో మాత్రం అఖిల్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. చాలా చేంజ్ని అయితే తీసుకురాగలిగారు ఆయన యాక్టింగ్లో. మరి చూద్దాం ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతాయి ఏంటి అని చెప్పి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.